శుక్రవారం నాటి భూకంపం అనంతర సునామీ ధాటికి ఇండోనేషియాలో మృతుల సంఖ్య 1234కి చేరింది. సునామీతో కకావికలమైన పలులో భీతావాహ పరిస్థితి నెలకొంది. సోమవారం దాదాపు 545 మందికి అంత్యక్రియలు నిర్వహించిన అధికారులు నేడు మిగిలిన మృతదేహాలను ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పలులో సహాయక చర్యలు కొనసాగుతుండగా భారీ స్థాయి యంత్రాలు లేకపోవడం వల్ల సహాయ చర్యలు వేగంగా సాగటం లేదు. ఈ క్రమంలో శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించుకోవడం క్లిష్టంగా మారుతోందని ఇండోనేషియా విపత్తు నిర్వహణ సిబ్బంది పేర్కొంటున్నారు. పలులోని ఓ హోటల్లో దాదాపు 60 మంది చిక్కుకుని ఉన్నట్లు అనుమానిస్తుండగా వారిని వెలికి తీయడం ఆలస్యమయ్యేలా ఉంది. అటు సులవేసి దీవిలోని చర్చిపై భూకంపం ధాటికి కొండ చర్యలు విరిగిపడగా అందులో ఉన్న బైబిల్ విద్యార్థులు ఎక్కువగా చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. పదుల సంఖ్యలో విద్యార్థుల మృతదేహాలు ఇప్పటి వరకు వెలికి తీసినట్లు సులవేసి యంత్రాంగం తెలిపింది. మరో 50 మంది జాడ తెలియాల్సి ఉందని తెలిపింది. భూకంపం మిగిల్చిన విషాదం ఇప్పటితో ముగిసేలా లేదు. పలు డొంగాల ప్రాంతాలను చేరుకోవడం కష్టసాధ్యం కాగా అక్కడ లక్షలాది మంది ఆకలి దప్పులతో అలమటిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది. దాదాపు 2 లక్షల మందికి తక్షణ సాయం అవసరమని పేర్కొంది. 46,000 మంది చిన్నారులు, 14,000 మంది వరకు వృద్ధులు సాయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. భూకంపం సునామీ ధాటికి గురైన పలులో విధ్వంసంకి సంబంధించిన ఛాయాచిత్రాలను ఇండోనేషియా ప్రభుత్వం విడుదల చేసింది. అటు సులవేసికి 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో దీవి సుంబాలో ఇవాళ ఉదయం 5.9 తీవ్రతతో భూమి కంపించినట్లు అమెరికా భూగర్భ పరిశోధన శాఖ తెలిపింది.